నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 9వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు. ఈరోజు తిథి ద్వాదశి మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషముల వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము హస్త నక్షత్రము రాత్రి 12 గంటల 4 నిమిషముల వరకు. తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 6 గంటల 34 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 22 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8 గంటల 23 నిమిషముల నుంచి 9 గంటల 14 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 29 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 59 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయంలో 5 గంటల 34 నిమిషముల నుంచి 7 గంటల 22 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే 9, 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఏ రంగంలో ఉన్న వారికి ఇవ్వబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు వృషభ రాశిలో భరణి నక్షత్రంలో చివరి పాదంలోకి అనగా చివరి భాగంలోకి వచ్చేశాడు. సూర్యుడు బుధుడు శుక్రుడు మేషరాశిలోనే స్థిరంగా ఉన్నారు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. రాహువు మేషరాశిలోను, కేతువు తులారాశిలోను స్థిరంగా ఉన్నారు. అయితే వీరి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్ని రాశుల వారి మీద అంటే అలసట ఎక్కువగాను, తరువాత కొన్ని కొత్త సమస్యలు తెచ్చిపెట్టేటట్టుగా ఉండే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించండి, కంగారు పడకండి. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే విద్యార్థులకు చూసిన నూతన విజ్ఞానము సంపాదించడానికి మంచి అవకాశము, ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే సాంకేతిక పరిజ్ఞానము మీకు అంటే టెక్నికల్ సైడు మీ యొక్క వ్యాపారాన్ని ఇంప్లిమెంట్ అంటే టెక్నికల్ పరంగా మీ వ్యాపార సంస్థల్ని వృద్ధిలోకి తీసుకొచ్చినట్టయితే విశేషమైన లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చేటట్టుగాను, తీవ్రమైన అలజడులు జరిగేటట్టుగాను, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడము కొట్టుకోవడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. సంయమనం పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి, అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు పాత ఒప్పందాలు సక్సెస్ సాధిస్తారు. పెట్టుబడులకు ఇది చక్కని సమయము, వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎక్కువగా గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబం చాలా అన్యోన్యమైన వాతావరణంలో ఉంటుంది. ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఎటువంటి సమస్యలు కానీ ఈరోజు కుటుంబంలో కనిపించడం లేదు. పరిహారంగా శ్రీ విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారి స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఎవరైతే వెడుతున్నారో వాళ్ళు సక్సెస్ అయ్యేటట్టుగాను, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యేటట్టుగాను, విదేశాలు వెళ్ళడానికి మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చేటట్టుగాను ఈరోజు కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క ఆర్థిక విషయాలు పునరాలోచన చేసుకొని అప్పుడు మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అలసట, బరువు పెరగడం లాంటివి గోచరిస్తున్నాయి.
అలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన పరిష్కార మార్గాలు చూసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో వాద ప్రతివాదనలు జరిగే అవకాశం కూడా కనబడుతోంది. సమన్వయ ధోరణి అవలంబించండి. తరువాత మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలు దర్శించుకోండి. దీంతో పాటుగా దత్తాత్రేయ స్వామి వారి ప్రార్థన కానీ, స్తోత్రపారాయణ కానీ, స్వామివారి మంత్రం కానీ చదువుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తరువాత కర్కాటక రాశిలో ఉండే వారికి, విద్యార్థులకు ఆత్మవిశ్వాసము చాలా ఎక్కువగా ఈరోజు కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా ఈరోజు సక్సెస్ సాధిస్తారు. దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్ట్స్ పొందడానికి ఇది మంచి రోజు. వస్తాయి, దాన్ని తీసుకోండి. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా ఉంటే చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నడుముకు, ప్రేగులకు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబం నుంచి సపోర్ట్ ఉంటుంది. అన్యోన్యమైన వాతావరణం కుటుంబంలో కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో చంద్ర దర్శనం చేసుకుని బియ్యాన్ని గనక దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.